ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే అధికారం ఉంది, మీరు చేయండి, ఎవరు వద్దట్లేదు కదా, అందుకనే మీరు కంక్లూడ్ చేయండి. కాబట్టి హాస్టల్ విద్యార్థిగా నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులుగా ఈ విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సీఎం గారు డైట్ ఛార్జెస్ 7 ఇయర్స్ తర్వాత మీరు పెంచలేదు, అప్పుడు మేము పెంచినాం. 16 ఇయర్స్ తర్వాత కాస్మోటిక్, ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మోటిక్స్ కానీ డైట్స్ కానీ పెరగలేదని పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ స్టెప్. ఇవన్నీ మేము తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా 3 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా హెల్పర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 600 రూపాయలు ఇస్తుంది, మిగతా 2400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా 54,201 మంది వంటవారు పని చేస్తూ ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళకి సంబంధించి మిడ్ డే మీల్స్కి సంబంధించింది కూడా యాక్షన్స్ ఏదైతే ప్రోగ్రెస్ గా మంచి ఫుడ్ ఉండే విధంగా అదేవిధంగా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వడానికి తొందరలోనే కృషి చేస్తామని అంటే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. నేను మరొకసారి కూడా బాధ వ్యక్తం చేస్తా ఉన్నా సార్. నా ఉందాతనం ఎక్కడ దెబ్బతిన్నదో మాట్లాడితే మీ అధికారులకు అదే కనబడుతుంది. ఒకవేళ చారి గారు, రవీంద్రరావు గారు, పెన్సిల్ పడదు అధికారి ఒకసారి మంత్రి పట్ల కానీ ఇతర ప్లీజ్ 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 నేను అధికారి పేరే తీయలేదు. ఆయన ఉచ్చుల పాట వద్దు, నేను అధికారి పేరే తీయలేదు, అధికారి పేరే తీయలేదు. తీసిన రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి ప్లీజ్, కూర్చోండి, చూడండి, అరే కూర్చోండి. నేను ఆయన పేరు తీసిన రికార్డ్, ఆయన పేరు తీయలే, ఈయన పేరు కూడా మంత్రి గారు మీరు కూర్చోండి తీయలేదు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక్క విషయం, ఇక్కడ గౌరవ మంత్రి గారి మీద కానీ లేదా గౌరవ సభ్యుల మీద కానీ ఒకరిని ఒకరు అన్పార్లమెంటరీ భాష ఏది మాట్లాడినా సరే మన రికార్డ్స్ నుంచి తొలగించబడుతుంది. క్వశ్చన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ 4167 మసూదాచారి గారు, శంకర్ రాజు గారు, మీది క్వశ్చన్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నదిని పునర్జింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. ప్రాజెక్ట్ కోసం వెచ్చించాల్సిన అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసిన అగ్రిగేట్ కన్సార్షియం